ఫైనల్గా అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తండేల్ మూవీ ఈరోజు అయితే రిలీజ్ అయింది. ఈరోజు మనం ఎస్విసి థియేటర్ దగ్గర ఇప్పుడే షో రిలీజ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ నాగ చైతన్య నటించిన ఈ సినిమా ఎంతో హిట్ అయిందని చెప్తున్నారు. ఆ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా మత్స్యకారుల వారి జీవిత విధానాలు, వారి జీవితం కానీ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపిస్తూనే చందు మొండటి దర్శకుడు అద్భుతమైన లవ్ స్టోరీని చూపించారని తెలుస్తుంది. అయితే మరిన్ని వివరాలను వారి ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షుడు విజయనగరం జిల్లాకి. మీకు ఇది మాకు 2020లో జరిగిన సంఘటన ఇది. దీన్ని తీసుకొని మన జిల్లాలో కూడా ఈ సేబీ బ్యాచ్లోని తిప్పలవలస గ్రామం నుంచి కూడా జైల్లో ఉన్నారు. అలాగే సునామీ మన ఏదైతే మనకి కరోనా వచ్చిందో ఆ టైంలో కూడా గుజరాత్ వీరావాళ్ళ నుంచి 2000 మంది మన జిల్లాకి తీసుకురావడం బస్సులేసి అక్కడ నుంచి. కాబట్టి మరి గతంలో ఇది వచ్చినప్పుడు అన్ని మత్స్యకార గ్రామాలు కూడా వీళ్ళు జైలు నుంచి విడుదల సంబరాలు చేసుకున్నారు. ఈరోజు అదే సంఘటన తీస్తూ చాలా ప్రాముఖ్యత ఏదైతే మత్స్యకారులు బాధలు పడుతున్నారు, ఎలాగైతే జీవన విధానం ఉందో ప్రత్యక్షంగా చూపించినందుకు మేము చూడాలని తప్పంతో మరి జిల్లా మత్స్యకార సంఘం నుంచి ఇంపార్టెంట్ అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇది సినిమాలో సేమ్ మాలో నిజ జీవితంలో కలిసిపోయినట్టుగా ఉంది. ఆయన నటన కూడా చాలా బాగుంది మన నాగ చైతన్య గారిది. అలాగే డైరెక్టర్ కూడా చాలా చక్కగా ఈ కథను తీసుకొని వచ్చారు. యథార్థ కాదు, మళ్ళీ మా జీవితంలో ఉన్న కాదని మాకు తెర మీద చూపించారంటే చాలా సంతోషంగా ఉంది. నాగ చైతన్య గారి మూవీ కస్టడీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ సినిమాలో ఆయన ఎలా నటించారు? అతను ఆ నాన్నగారు ఎలాగా నటించారో అలాగే నటించి బాగానే చేశారు. ఇది రంజనీ థియేటర్లోనే ఆ టైంలోనే అన్నమయ్య అంటే 175 రోజులు జూబిలీ అంటే అన్నమయ్య చూపించారు. తర్వాత అదే సోగార్ చిన్నాడు తర్వాత ఇదే థియేటర్లోనే బంగారాజు తర్వాత ఇప్పుడు మా చైతు బాబు తండేల్ సినిమా నుంచి ఇదే రంజనీ థియేటర్లోనే సూపర్గా ఇట్టు కొట్టేసి ఉన్నారు. కాబట్టి మా విజయనగరం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఇట్టు కొట్టారు. కాబట్టి ఈ మీడియా ముందు నేను చెప్తున్నాను. తండేల్ మూవీలో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ద్వారా ఈ సినిమా వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ లవ్ స్టోరీ ఎలా ఉంది? ముఖ్యంగా సాయి పల్లవి నాగ చైతన్య కెమిస్ట్రీ ఎలా ఉంది? అది బాగానే ఉంది కానీ అన్న మత్స్యకారులు ఎలా బతికేవారో నాకు తెలియదు అన్న. ఇప్పటిదాకా అందరికీ మత్స్యకారులు అంటే చిన్న చూపు, కానీ ఈ సినిమా చూశాక మత్స్యకారుల మీద ఒక మంచి ఇంప్రెషన్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, బయటన ఎలా ఉంటారు ఏటా అనే ఒక మంచి అభిప్రాయం వచ్చింది నాకు. తండేల్ మూవీ ద్వారా మరోసారి రీఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్య. అయితే ఈ అద్భుతమైన సినిమాలో ఈ ముఖ్యంగా సముద్రం మీద తీసిన షాట్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. మత్స్యకారుల నిజ జీవితానికి నిర్వచనం ఈ సినిమా. ఇంత న్యాచురల్గా యాడ్ చేసిన మా హీరో గారికి కానీ, ముఖ్యంగా మా సినిమా చూడడానికి మానుష్యకు వచ్చిన మా బరి చిన్నప్పన్న గారికి, మత్స్యకారి నాయకులు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫిబ్రవరిలో సినిమాల్లో మాకు ఈరోజు కొత్త ఏం కాదు, మాకు పెద్ద అయిన ప్రేమాభిషేకం కానీ, మా బాస్ నాగార్జున గారి రక్షణ నిర్ణయం, ఈరోజు మా తండేలు కానీ ఏదైనా సరే మాకు ఈరులతో పండగలతో ఫెస్టివల్తో సంబంధం లేదు. మేము ఎప్పుడు వస్తే అప్పుడే మాకు పండగ. ఈ సినిమాకి ఇంత చక్కగా మాకు సహకారం అందించిన అల్లు అరవింద్ గారికి కానీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారికి కానీ, శిరీష్ గారికి కానీ, మా ఎస్విసి థియేటర్ మేనేజర్ సాయి గారికి కానీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు మంచి కోఆపరేషన్ చేసి మాకు బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ తప్పకుండా రండి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు కన్నీటి కూడా పెట్టుకుంటారు సినిమా చూసి. జై అక్కినేని, జై జై అక్కినేని. ఫైనల్లీ ఈ తండేల్ మూవీ ద్వారా అక్కినేని నాగ చైతన్య ఒక అద్భుతాన్ని సృష్టించారని తెలుస్తోంది. ఫైనల్గా ఒక బంపర్ హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నారని తెలుస్తుంది. అలాగే సాయి పల్లవి నాగ చైతన్య వారి లవ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరిందని ఈ సినిమా ద్వారా చూసొచ్చిన వారి అభిమానులు చెప్తున్నారు. ఈ ఫైనల్గా తండేల్ మూవీ ద్వారా నాగ చైతన్య మరోసారి తన తడాకాను చూపించారు. కెమెరామెన్ సురేష్తో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం.